అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చదువుకుందాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొక్క ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. నేను వెళ్ళుచున్న స్థలములకు మార్గము మీకు తెలియచేయనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకేమి తెలియదే, ఆ మార్గము ఎలాగో తెలియనని అడుగగా, యేసు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరుగుదురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. చదవని వాక్యాన్ని దేవుడు దీవించును గాక. కూర్చోండి. ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తుకి మహిమ కలుగును గాక. ఈ అద్భుతమైనటువంటి ఆరాధనను బట్టి, ఈ గృహపూర్తిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నిజముగా మహిమపరచబడతాడని నేనైతే నమ్ముతూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవుని యొక్క జీవితము టెంపరరీ కాదు, మానవుని యొక్క జీవితము శాశ్వతమైనది. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు నిత్యుడు, ఆయనలో నుంచి వచ్చిన మనము కూడా నిత్యులమై ఉన్నాము. మన దేవుడు అమరుడు, ఆయనలో నుంచి వచ్చిన మనము కూడా అమరులమై ఉన్నాము. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనంలో, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించును, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించును అని రాయబడ్డది. అంటే మనము ఏమాత్రము కూడా అశాశ్వతమైన వారము కాదు, అంటే మనము శాశ్వతమైన వారమే ఉన్నాము. దేవుని యొక్క లేఖనం మనకు ఆ విధంగా బోధిస్తుంది. చాలామంది ఏమనుకున్నారంటే ఎక్కడ జీవితమే జీవితం అనుకుంటున్నారు. వాస్తవానికి ఇక్కడ జీవితమే జీవితము కాదు, దీని తర్వాత కూడా జీవితం ఉంది. దీని తర్వాత కూడా ఏమన్నది? జీవితం అనేది ఉంటుంది. కేవలం ఇదే జీవితం కాదు. ఇక్కడ బ్రతికే 70 ఏళ్ళే, 60 ఏళ్ళే, 80 ఏళ్ళే, 110 ఏళ్ళే, ఇదే మన జీవితం కాదు. దీని తర్వాత కూడా మనకి జీవితం ఉంది. దేవునికి స్తుతి కలుగును. అదే ప్రభు చెబుతున్నాడు, మీకు నేను స్థలములను సిద్ధం చేయడానికి వెళ్తున్నాను. అంటే ఎక్కడే జీవితం అంటే ఇక్కడితోనే సరిపెట్టేసుకుంటే, మరి ప్రభువారు మరలా మీకు స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్తున్నాను ఎందుకంటాడు? స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్తున్నాను అని అంటున్నాడు అంటే దీని తర్వాత జీవితం కూడా ఉన్నది. అంటే ఈ జీవితమే కొనసాగుతుంది. ఇట్స్ నాట్ ది ఎండ్. ఇక్కడే తన జీవితం ముగింపు కాదు. నీ పేరేం పేరమ్మా? స్వర్ణ గారు అన్నది నా పెనిమిటి లేరు అని చెప్పేసి. ఆయన పెనిమిటి లేకపోవడం కాదు, ఆయన పెనిమిటి ఆల్రెడీ ఉన్నాడు. ఈ స్థలం నుంచి మరొక స్థలానికి ఆయన బదిలీ అయ్యాడు. క్రైస్తవ జీవితము ఎండ్లెస్.
ముగింపు లేని జీవితమే క్రైస్తవ జీవితం. క్రీస్తుని కలిగిన వారి జీవితం ముగింపు లేని జీవితం. అందుకే ప్రభు అన్నాడు, ఇక్కడ దానితో మీరు సరిపెట్టేసుకోకండి, ఎక్కడతోనే అంతా అయిపోయిందని అనుకోకండి, దీని తర్వాత కూడా మనకి లైఫ్ అనేది ఉన్నది. అలా చెప్పొచ్చా? దీని తర్వాత కూడా మనకి జీవితం అనేది ఉన్నది. ఒక మంచి మాటను గుర్తుపెట్టుకోండి. కూర్చో, అలాగే అక్కడ కూర్చో. ఒక మంచి మాటను గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ ఏ ఎండ్లెస్ లైఫ్. ఇది ముగింపు లేని జీవితమై ఉన్నది. చెప్పమంటాడు అందరు గట్టిగా. కృపా సొలొమోను గారికి ముగింపు లేదు, స్టీవెన్ గారికి ముగింపు లేదు, జాషువా గారికి ముగింపు లేదు, స్వర్ణ సిస్టర్కి ముగింపు లేదు, ఆనంద బ్రదర్కి ముగింపు లేదు. ముగింపు లేని జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకనే ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో ఇక్కడే కాదు, మీకు స్థలం సిద్ధం చేయడానికి నేను వెళ్తున్నా. స్థలము సిద్ధపరిచిన ఎడల మరలా వచ్చి అంటున్నాడా, మరలా వచ్చి నేనుండే స్థలములో మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. నేనుండే స్థలములో మీరు కూడా ఉండలాగున మిమ్మల్ని మరలా నేను తీసుకొని వెళ్తాను. కాబట్టి గుర్తు పెట్టుకోండి, ఈ జీవితము ఎక్కడితో ముగింపు అయిపోతుంది అనుకుంటున్నారు. చాలా మంది సినిమాలు చూస్తా, సరదాలు చేస్తా, అక్రమాల పనులు చేస్తా, చెడు జీవితం జీవిస్తా. ఈ జీవితం ఏమైపోతుందో, ఉన్నది 4 కాలమే కదా, ఉన్నది కొద్ది కాలమే కదా, ఈ జీవితం ఎంతటితో అయిపోతుంది కదా, ఈ జీవితం ఎంతటితో ముగిసిపోతుంది కదా. ఓ విశ్వాసం లేని తరమా, భవిష్యత్తుని ఎరగని తరమా, దేవుని వాక్యముని ఎరగని తరమా, నీకు నేను చెప్పగోరుచున్నాను, ఇది మాత్రమే కాదు, దీని తర్వాత కూడా జీవితం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీని తర్వాత కూడా జీవితం ఉన్నది. దీని తర్వాత కూడా మనం ఇంకా కొనసాగుదాము. ఎంతటితో అయిపోయింది అనుకుంటే బుద్ధిహీనత, ఎంతటితో అయిపోయిందంటే మన అజ్ఞానులము. యేసు ప్రభు అంటున్నాడు, మీకు నేను స్థలాలను సిద్ధం చేయడానికి వస్తున్నాను. హల్లెలూయా చెప్పొచ్చా? నీ హృదయములను ఒకటి చెప్పండి అందరూ. మన హృదయములను ఏం చేయకూడదు? కలవరపడనేకూడదు. ప్రతి చిన్నదానికి కలవరమే. ప్రతి చిన్నదానికి కూడా ఏంటంటే, రాత్రి కలలో కానీ ఏదైనా కనబడితే కలవరం. 2 నిమ్మకాయలు, 3 ఎండుమిరకాయలు, పసుపు, కుంకుమ, యాపాకు, ఏదైనా కానీ మనకి రాత్రి కల్లో కానీ కనబడితే మన హృదయం అంతా కలవని ఎవడో సిడిపెడేసాడు. స్తోత్రం కలిగిన చెబుతా హల్లెలూయా. ఏదైనా చెట్టు అలాగే పడిపోతుంది అనుకో కలవరం. ఏదైనా ఆర్థిక సమస్యలు వస్తాయి కలవరం. ఏదైనా టైఫాయిడ్ జ్వరం వస్తే కలవరం. ఏదైనా భయం వస్తే కలవరం. కనబడదు ఏదైనా మన గుండెల్లో కనబడితే అదంతా కూడా ఏమైనది కలవరంతోనే జీవితం సాగుతుంది. ఏమంటారమ్మా? ఏంతో సాగుతున్నది? 3 పూట్ల తిన్నాక తిండి లేకపోతే కలవరం. మనకు అప్పు ఒక 10,000 ఉంటే కలవరం. యేసు ప్రభు ధైర్యం చెబుతున్నాడు, మీ హృదయములను కలవరపడనివ్వకండి. ఎందుకనగా కలవరాలను తొలగించే యేసు మనకున్నాడు. కలవరాలను తొలగించగలిగిన దేవుడు మనకున్నాడు. అలా చెప్పొచ్చా? నీ రోగాలను స్వస్థపరిచేవాడు నాకున్నాడు. నీ అప్పులను తీర్చగలిగేవాడు ఉన్నాడు. నీ అనారోగ్యాన్ని సరిదిద్దగలిగేవాడు మనకున్నాడు. మన సమస్యలను తిరగొచ్చేవాడు ఉన్నాడు. సోదరు, నీ పేరేనా? స్వర్ణ నా పెనిమిటి అన్నది వాస్తవానికి బైబిల్లో నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త. సైన్యములకు అధిపతిగా యెహోవా. ఈ పెనిమిటి, ఈ భార్య, ఈ పిల్లలు, ఈ కుటుంబం, ఈ భూమి మీద మనకి కొద్ది కాలం ఉండొచ్చేమో కానీ శాశ్వత కాలంలో ఉండగలిగేవాడు, ఎల్లవేళలో ఉండగలిగిన వాడు, నిత్యము ఉండగలిగిన వాడు, నిన్ను విడవని వాడు, నిన్ను ఎడబాయని వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. చెబుతా హల్లెలూయా. అందుకనే ఇది భరోసా. ఇదేంటండి? ఇది ఆమేన్ అనగలరా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భరోసా ఏదో మాట చెప్పాడు. ఆయన భరోసా, ఆయన వెళ్ళిపోయాడు కానీ ఆయన
తర్వాత భరోసా లేకుండా పోయింది. కానీ ఏసీ వెళ్ళిపోవడం, ఏసీని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోవచ్చు, మరొకరు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోలేని వ్యక్తి ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎల్లవేళలా మనతోనే ఉంటాడు, మన దగ్గరే ఉంటాడు. ఆయన అందుకే ఒక మాట ఇస్తున్నాడు, నీ హృదయములను కలవరపడనివ్వకండి. కలవరం అంటే ఏంటండి స్టీఫెన్ గారు? భయాందోళన. కలవరం అంటే ఏంటి? భయాందోళన. భయం వల్ల కలిగే ఆందోళన. ఇంకేంటండి కలవరం అంటే? ఒక్కొక్కరికి మాట చెప్పండి. కలవరం అంటే టెన్షన్, ఒత్తిడి. కన్నయ్య చెప్పేస్తున్నారు, ఒత్తిడి. అదో స్తోత్రాలు. అందరూ ఆమేన్ అనగలరా? ఒత్తిడి, అదో రకమైన ఒత్తిడి, భయాందోళన, టెన్షన్, విపత్తు, ఇవన్నీ కూడా మానవ జీవితం మీద ఒత్తిడి చేసేటప్పుడు వచ్చేదే కలవరమయం. అని ప్రభు మనకి ఇచ్చిన మాట ఏమిటంటే, నీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. కలవరానికి ముగింపు విశ్వాసం. ఆమేన్ అనొచ్చా? కలవరానికి ముగింపు ఏంటండి? విశ్వాసము వలనే కలవరాలన్నీ కూడా కొట్టుకుని పోతాయి. విశ్వాసము వలనే వారు రాజ్యాలను జయించారు. చూడండి, బైబిల్ గ్రంథం చదవండి ఒకసారి. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. 32వ వచనాన్ని చదువుకుందాం. 32వ వచనాన్ని చదువుకుందాం. కొంచెం చదువుకుందాం. 32వ వచనం, ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఏమండి? ఇకను ఏమి చెప్పేదను? గిద్యోను, బారాకు, శాంసన్, దావీదు, సమూయేలు వారిని గురించి, ప్రవక్తలను గురించి వివరించడానికి సమయము చాలదు. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించింది. ఏమంటే కలవరాన్ని జయించలేమా? చూడండి, ఆయనే చెప్పాలా? విశ్వాసం ద్వారా దేని జయించారు? రాజ్యములను జయించింది. విశ్వాసము ద్వారా నీతి కార్యములను జరిగించారు. వాగ్దానములు విశ్వాసము ద్వారా పొందారు. ఏమండి? సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గధారులను తప్పించుకుని. ఏమండి? బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలివి. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు అన్నట్టు నోడుతావు. విశ్వాసం ద్వారా దేని జయించారు? రాజ్యాలను జయించారంట. అగ్ని బలం. అగ్నికి ఎంత బలం ఉంటుందండి? ఒకసారి కానీ అంటుకున్నదంటే కాల్చుకుంటూ పోతారు. కానీ విశ్వాసం అగ్ని యొక్క బలాన్ని చల్లార్చగలిగింది. ఇంకా చెప్పాలంటే విశ్వాసము సింహపు నోళ్లను మూసింది. విశ్వాసం దేని నోళ్లను? సింహపు నోళ్లను మూయగలిగింది. స్తోత్రం కలిగింది కాక. కాబట్టి మన ఒత్తిడికి, మన కలవరానికి, మన ఆందోళనకి ఒకే ఒక జవాబు, యేసు యందు విశ్వాసం ఉంచుట. యేసు యందు మనం ఏ రోజైతే విశ్వాసం ఉంచామో, దేవుని యందు మనం ఏ రోజైతే విశ్వాసం ఉంచామో, మన కలవరాలకి ముగింపు కలుగుతుంది. మన భయాందోళనకి ముగింపు కలుగుతుంది. స్తోత్రం కలుగుతుంది. ఓ 1,00,000 రూపాయలు అప్పు ఉన్నది అనుకోండి, మనకి ఎలా ఉండదమ్మా? కలవరంగానే ఉంటుందమ్మా. సీట్లో వచ్చాడు అనుకో, బుధవారం సీటు, ఆదివారం సీటు, లక్షవారం సీటు, శుక్రవారం సీటు లైన్గా వస్తాడు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? కానీ కలవరం ఉంటుంది. స్తోత్రం కలుగుతుంది. కానీ మనం ఒకటి మాత్రం ధైర్యం తెచ్చుకోవాలా. ఆ అప్పును తీర్చింది బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎలీషా దగ్గరికి ఒక పేద స్త్రీ విధవరాలు వస్తే ఆ అప్పుని ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు తీర్చాడు. ఒక నూనె బిడ్డ తీసుకొని వచ్చింది, ప్రార్థన చేసేది, ఇచ్చాడు. అమ్మాయి నూనెను తీసుకెళ్ళి మీ గదిలో పెట్టి దొరకగలిగిన పాత్రల్లో నూనె పోయండి అన్నాడు. నూనె పోసిన వెంటనే ఆ పోసిన నూనె అన్ని పాత్రల నిండా నింపబడ్డాయి. ప్రతి పాత్ర కూడా నూనెతో నింపబడ్డది. వాటిని అమ్మి
ఆ వచ్చిన డబ్బుతో నీ అప్పులు తీర్చుకొని మిగిలిన దానితో మీరు మీ కుటుంబం సంతోషంగా సాగడన్నాడు. వారి కుటుంబానికి కలవరము తీర్చబడ్డది. దేవునికి స్తుతి కలుగునుగా. కాబట్టి మార్గాన్ని సరళం చేసేవాడు దేవుడు అన్నాడు. ప్రభు అన్నాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తండ్రి దగ్గరికి చేరగలుగుతాడు అన్నాడు. కాబట్టి ఏది జరగాలన్నా మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలా. విశ్వాసము మాత్రమే గొప్ప కార్యాలు చేస్తుంది. విశ్వాసం మాత్రమే సింహపు నోళ్ళను మొయ్యగలుగుతుంది. దానియేలు సింహాల బోన్లో పడిస్తే సింహాల్లో ఏం చేయబడ్డది? ఇవ్వబడ్డదా లేదా? దానియేలుని తినేసేయాలంటే సింహపు నోళ్ళు ముయ్యబడ్డాయా? సింహపు నోళ్ళు ముయ్యబడ్డాయి అంటే దానియేలులో ఉంచబడిన అసంచలమైన విశ్వాసం. కాబట్టి ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, మన హృదయాలలో కలవరపడనివ్వడానికి వీలు లేదు. అన్యుడు కలవరపడతాడు, లోకస్తుడు కలవరపడతాడు, పాపం చేసేవాడు కలవరపడతాడు, పాపం చేసేవాడు తప్పులో ఉన్నవాడు కలవరపడతాడు. కానీ క్రీస్తునందు విశ్వాసం వచ్చిన వాడికి ఇక కలవరమే లేదు. 40 రాత్రులు తినడానికి తిండి లేనప్పుడు ఆకాశం నుంచి దేవుడు ఆయన తన కాకి ద్వారా ఉదయకాలం ముందు రొట్టెని మాంసాన్ని పంపిస్తున్నాడు. శారపతి గ్రామంలో ఉన్న విధవరాలకి ఆయన ఆహారం పంపిస్తున్నాడు. వారందరూ కూడా భయంకరమైన కలవరాల్లో ఉన్నప్పుడు దేవుడే వారికి ద్వారాలు తెరిచాడు. అందరూ ఆమేన్ అనగలరా? అందరూ స్తోత్రం చెప్పొచ్చా? కాబట్టి ఈ రోజు మీతో నేను ఏం చెబుతున్నానంటే, రండి పాపను ఇంకా జరిగమ్మా, ఈ చైర్ అక్కడ వేసుకోండి. అలా కూర్చోండి. ఇలా కూర్చోండి. ఈ చైర్ అలాగే వేసుకోండి. జానవేశ్వరుడు అక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చాడు. మన కానూరులో జరిగినట్టుగా జరిగేలా ప్రసంగం స్టార్ట్ అయ్యాక మొత్తం 200 మంది అయ్యారు. స్టార్ట్ చేసినప్పుడు 12 మంది ఉన్నారు. ప్రార్థన ఆమెన్ అనుకుంటే 200 మంది ఉన్నారు. స్తోత్రం కలుగునుగా. అందరూ ఆమెన్ అనగలరు. అప్పుడు గొర్రెలు వస్తున్నాయి కానీ కొన్ని లేట్గా వస్తున్నాయి అంతే. హల్లెలూయా. కొంత మాత్రం గుర్తు పెట్టుకోండి, మన కలవరాలను ప్రభువే తొలగిస్తాడు. ఇప్పుడు బిడ్డ గర్భిణీగా ఉన్నది, నెలలు దగ్గర పడతా ఉంటుంటాయి. డెలివరీ అయ్యే టైంలో ఎలా డెలివరీ అవుతుందో కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, మన దేవుని విశ్వాసం ఉంచి ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు మన కలవరాలన్నీ కూడా ఆయనే కొట్టివేస్తాడు. ఎంతమంది నమ్మికొచ్చగలుగుతున్నారు? ఈరోజు నా ప్రసంగం ఏమిటంటే జరగబోయే సంగతులు అన్నట్టు. అందరూ మన ప్రసంగం పేరేం పేరు? జరగబోయే సంగతులు. అందరూ ఆమేన్ అనగలరు? ఏ సంగతులు అండి? ఈరోజు యేసుక్రీస్తు ఏమన్నాడు? మీకు నేను స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్తున్నాను అన్నాడు. కాబట్టి యేసుప్రభు మాట నెరవేరుతుందా? నెరవేరదా? స్థలాన్ని సిద్ధం చేస్తాడా? సిద్ధం చేయడా? ఆమేన్ అనొచ్చా? దాన్ని అలా కుదిలేమ్మా, ఎందుకు దాని జోలికి వెళ్తా ఉంటాను? నాకు తగలపోయినా పర్వాలేదు, ఇవన్నీ కూడా అలవాటు అయిపోయాయి మాకు. స్తోత్రం కలుగుతుంది. నేను ఈసీలో పెడతారన్నా ఏంటి? ఏం పర్వాలేదు, గాలితో సాడలేదు మనకి. అందరూ ఆమేన్ అనగలరు? ఏకదృష్టితో నాయకు చూడండి. కొన్ని మాటలు యేసు ప్రభువు అంటున్నాడు కదా, మీకు స్థలాన్ని సిద్ధం చేయడానికి. ఈ వైజాగ్ మహాసిటీలో ఇక్కడ ఎవరైనా 1 ఎకరం భూమి కొనగలరా? అమ్మని వెనకాల వచ్చేది, నేను కొనగల 1 ఎకరం భూమి. జాన్వేస్లో నువ్వేమో 1 ఎకరం భూమి అంటారా? ఈయనతో 10 ఎకరాలు కొనగలడేమో వైజాగ్లో. జాషువా గారు మీరు ఏమన్నా 1 ఎకరం భూమి కొనగలరా? ఇక్కడ కొనలేదు. మన స్థితి, మన ఆర్థిక పరిస్థితి అది. ఆ చెల్లెమ్మ నువ్వమ్మ, నువ్వు కొనలేవు. స్వర్ణ గారు మీరు ఇలా కొట్టి ఇంట్లో ఎందుకు ఎందుకుంటారు? భాష గారు ఇలా ఇరుకులో పెట్టి ఎందుకు కొడతాం మిమ్మల్ని? అక్కడ ఆమెన్ అనగలరా? కానీ యేసుక్రీస్తు ప్రభువు మన వైజాగ్లో 1 ఎకరం పొలం కొనలేని పరిస్థితులు ఉన్న మనకి ఒక భరోసా ఇస్తుంది. ఏమిటి భరోసా? మీకు నేను స్థలాన్ని సిద్ధం చేయడానికి చెప్పలు కొట్టడం. అందరూ ఏ సిద్ధం చేయడానికి? వైజాగ్లో కాదు, దేవుని రాజ్యంలో ఆ మహిమ గల స్థలములో మీకు ఏమి ఇవ్వడానికి వెళ్తున్నాడు? స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్తున్నాను.
మన సినిమాలు మానుకొని ప్రభువును నమ్ముకున్నందుకు, మన వ్యభిచారాలు మానుకొని ప్రభువును నమ్ముకున్నందుకు, మన అడ్డుదిడ్డాలుగా తిరిగే జీవితాన్ని మానుకొని ప్రభు యొక్క అడుగుజాడలో నడుచుకున్నందుకు, మన జీవితాన్ని ఆయనకి సమర్పణ చేస్తున్నందుకు ప్రభు మనకి ఇచ్చిన భరోసా ఏమిటంటే, మీకు నేను స్థలాన్ని సిద్ధం చేయడానికి హల్లెలూయా. ఏం సిద్ధం చేయడానికి? ఎక్కడ సిద్ధం చేస్తాడు అంటే ఆ మహిమ గల దేవుని రాజ్యంలో. అందరూ ఆమేన్ అనొచ్చు. అంతేకాదు, అక్కడ స్థలం సిద్ధం చేయడమే కాకుండా ఏదైతే మోషే నోవా ఆదాము కాలంలో ఏదేను ఆదాము కలిగి ఉన్నాడో ఆ సౌఖ్యవంతమైన ఏదేని మరలా దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. చప్పుడు కొట్టండి. హల్లెలూయా. ఏదేను కాలం, ఆదాము కాలంలో ఏదేను ఉండేదని మనందరం విన్నాం. అక్కడ మరణమే లేదని, అక్కడ దుఃఖమే లేదని, అక్కడ అశాంతి లేదని, అక్కడ పులులు సింహాలు కలిసే మేతాయని, అక్కడ జింకలు లేకపోతే గొర్రెలు పులులు అన్ని కలిసే మేసాయని, మిడునాగు పుట్ట దగ్గర కూడా పిల్లవాడు ఆటలాడుకుంటాడని, మరణము లేని స్థలమని, దుఃఖము లేని స్థలమని, వేదన లేని స్థలమని, ఆదాము అవ్వలు ఇద్దరు కూడా ఆ చెట్ల ఫలాలు తిని హాయిగా జీవించారని, ఆ చెట్టు ఫలాలతో పాటుగా ఆనందించారని, ఆ గొప్ప ఏదేను అక్కడ ఉన్నది అని ఒకరోజు మనందరం కూడా విన్నాం. దేవునికి స్తోత్రం కలిగినది. కానీ జరిగింది ఏమిటంటే, ఆదాము పాపం చేసిన తర్వాత ఆదాము ఏదేనును కోల్పోయాడు. ఆదాము దేనిని కోల్పోయాడు? ఏదేనుని కోల్పోయాడు. ఏదేను అనగా సౌఖ్యము, ఏదేను అనగా పరమానందం కలిగిన స్థలము, ఏదేను అనగా లోటు లేని స్థలము, ఏదేనులో దేవుడు ఆదాము అవ్వలు ఏక సహవాసాన్ని కలిగి ఉన్నారు. చెప్పగలుగుతారు. ఏదేనులో అసలు మరణమే లేదు, ఏదేనులో ఇక సమాధే లేదు. ఏదేను అనేది ఒక సౌకర్యవంతమైన స్థలము, ఏదేను ఒక యోగ్యమైన స్థలము. అటువంటి స్థలాన్ని నీ కోసం నా కోసం సిద్ధము చేయడానికి వేసేస్తా అన్నాడు. అందరూ ఆమేన్ అనగలరు. వైజాగ్లో స్థలంలో కావాలా, ఏదేనులో కావాలా? అప్పుడు అర్థమైపోయిందా? స్తోత్రం కలిగింది కనుక స్వర్ణకాలు వైజాగ్లో కావాలి, ఏదేనులో కావాలా? ఏ స్వాతి వైజాగ్లో ఉందా? చాలా ఇటుకలో ఉన్నాం కదా పాస్టర్ గారు. ఒక వరం, ఒక ఎకరం వచ్చినా వరం ఇవ్వండి పాస్టర్ గారు. వద్దా? ఏదైనా కావాలా మీకు? ఆ సిస్టర్ గారు, చెల్లెమ్మ గారు, మీకే ఎందుకు కావాలా? ఏదైనా కావాలా మీకు కూడా? దేవుని స్తోత్రాలు. దుఃఖమే లేదట, మరణమే లేదట, దెయ్యమే లేదట, అక్కడ సింహము, అక్కడ అక్కడ గొర్రె పిల్ల కలిసే మేసేదట, అక్కడ అక్కడ మిడునాగు పుట్ట దగ్గర చిన్న పిల్లలు కలిసి పాములతో ఆడుకుంటారట. అందరూ ఆమేన్ అనగలరు. అందరూ స్తోత్రాలు చెప్పగలరు. అందరూ ఆమేన్ అనొచ్చా? అసలు అక్కడ కలిసే సర్పాలే ఉండవట, ఎటు చూసినా పూదోటలే కనబడతాయి. చెప్పులు కొట్టగలుగుతారా? దానిని ఏదేను అన్నాడు. యేసు ప్రభు అంటున్నాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయములో ఒక ప్రవచనాన్ని చెబుతున్నాడు, ఒక ఆనందకరమైన స్థలాన్ని చెబుతున్నాడు. అందరూ ఏమనుకుంటున్నారంటే, మాకు దేవుడు కార్లు ఇస్తున్నాడు, కార్ల ద్వారా మేము దీవించబడుతున్నాం, ఇక్కడ 5 ఎకరాల భూమి ఇచ్చాడు, పెద్ద అపార్ట్మెంట్ ఇచ్చాడు, మంచి స్థలం ఇచ్చాడు. పాస్టర్ గారు, దేవుడి కృప వలన వైజాగ్ సిటీలో మేము చాలా పెద్ద బిల్డింగ్ కట్టామండి, ఇది దేవుడి కృప అండి. నేనంటున్నాను కదా, దీనికంటే బెటర్ అయినది, దీనికంటే యోగ్యమైనది, దీనికంటే శ్రేష్టమైనది దేవుడు మన కోసం సిద్ధము చేయడానికి వెళ్ళబోతున్నాడు. ఆమేన్ అనొచ్చా? ఆమేన్ అనొచ్చా? నీకు నేను స్థలమును సిద్ధము చేయడానికి వెళ్ళుచున్నాను. అందరూ అనండి నాతో, నీకు నేను స్థలమును సిద్ధము చేయడానికి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళిన తర్వాత స్థలము సిద్ధపరచబడినట్లయితే నేనుండే స్థలములో మీరు కూడా ఉండేలాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. హల్లెలూయా. ప్రస్తుతానికి ఎందుకు వెళ్ళాడు? అందరూ ఎందుకు వెళ్ళాడు? ఆయన స్థలాన్ని ఏం చేయడానికి? సిద్ధం చేయడానికి వెళ్ళాడు.
ప్రభువు స్తోత్రాలు. స్థలాన్ని ఏం చేస్తాడు ఆయన? సిద్ధం చేస్తాడు. ఎవరి కోసం? ఎవడైతే విశ్వాసం వచ్చాడో, ఎవడైతే నీతికరణ పొందాడో, ఎవడైతే శుద్ధీకరణ పొందాడో, ఎవడైతే అగ్ని బాప్తిసం పొందాడో, ఎవడైతే క్రీస్తు శిష్యులాగే ఒక మంచి శిష్యుడయ్యాడో, ఎవడైతే క్రీస్తు కోసం తన జీవితాన్ని సజీవ యాగంగా సమర్పించుకున్నాడో, క్రీస్తు ప్రభువులాగే ఎవడైతే మారిపోయాడో వాళ్ళందరికీ కూడా స్థలమును రెడీ చేయడానికి వెళ్ళాడు. అందరూ ఆమేననగా. ఈరోజు అరకొర భక్తి చేస్తున్నారు చాలా మంది. ఏం భక్తి అండి అది? అరకొర భక్తి. ఏదో ప్రభు నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి, ఏదో ప్రభు నమ్ముకుంటే కొంచెం కుటుంబంలో ఆరోగ్యాలు కలుగుతాయి. గట్టిగా ఆమేననగలరా? చెప్పండి శ్రీవరి గారు. ప్రభు నమ్ముకుంటే ఏదో మనకి జీవితంలో మేలు జరుగుతుంది. ప్రభు నమ్ముకుంటే మా పెద్ద అబ్బాయికి తొందరగా పెళ్ళి అవుతుంది. ప్రభు నమ్ముకుంటే ఏదో ఒక నిజమైన కదమ్మా, చాలా మంది అలాగే అనుకుంటున్నారు. ప్రభు నమ్ముకుంటే ఏదో ఒక ఉద్యోగం రాకుండా ఉంటుందా? ఇవన్నీ తప్పనిసరిగా జరుగుతాయి. మీ అమ్మాయికి పెళ్ళి అవుతుంది, మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, నీకు ఆరోగ్యం కలుగుతుంది, నీ కుటుంబానికి మేలు జరుగుతుంది. కానీ దీనికోసమే నువ్వు ప్రభు దగ్గరికి రావద్దు. నీకొక శాశ్వతమైన స్థలాన్ని యేసుక్రీస్తు ప్రభువారు రెడీ చేశాడు. అక్కడ దుఃఖమే లేదు. అటువంటి స్థలం కోసం నిన్ను రెడీ చేసుకుని, నిన్ను నువ్వు సంసిద్ధం చేసుకుని ప్రభు రాకలు కొరకు సిద్ధపడగలిగితే అది నిజమైన భక్తి అవుతుంది, నిజమైన విశ్వాసం అవుతుంది, నిజమైన దైవిక భక్తిగా అది పరిగణించబడుతుంది. అందరూ అల్లు చెప్పవచ్చు, అందరూ ఆమెనొచ్చా. కాబట్టి ప్రభు వారు మనకి స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్ళాడు. ఆయన ఏమన్నాడు? సిద్ధము చేసి మరలా నేను వస్తాను. మరి వచ్చాడు, ఇంకా రాలేదు. స్థలము సిద్ధము చేసి నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. తీసుకెళ్తానికి ఆయన వచ్చాడా లేదా? అందరూ ఆమేననగలరా? 2000 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాడు, 63లో ముద్రలతో ఒకసారి వచ్చాడు. ఇప్పుడు మరలా స్థలానికి తీసుకెళ్ళడానికి వస్తాడు. అదే మన బైబిల్ గ్రంథం చెబుతుంది. ఎక్కబాటు మేఘాల మీద తీసుకుని వెళ్ళడం, ప్రభుతో పాటుగా మధ్యాకాశంలోకి తీసుకుని వెళ్ళడం, లేక గొప్ప మహిమలో స్తపలు కొట్టగలుగుతారు. ఆ గొప్ప మహిమలో ఆ పెండ్లి విందులోనికి మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఆయన మరలా వచ్చును. అందరూ ఆమేననగలరా? ప్రస్తుతానికి నిన్ను నన్ను 6వ కొల పరిమాణంలో ఉంచి ఆలకిస్తున్నారా? ఎందులో ఉంచుతాడు మనల్ని? ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్ళి 6వ కొల పరిమాణంలో ఉంచి ఆత్మల విశ్రాంతి తీసుకునే స్థలములో ఉంచి, ఆ తర్వాత దేవుడు ఈ భూమికి అగ్ని బాప్తిసం ఇచ్చి, ఆ అగ్ని బాప్తిసం ఇచ్చిన ఈ భూమిని, ఆకాశాన్ని కొత్త భూమిగా, కొత్త ఆకాశముగా చేస్తాడు. చదవండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రం ఇక లేదు, నూతన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము భర్త కొరకు అలంకరించబడినదై పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచి తిని. ఇంకా చదవమా? అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు మనుషులతో నివాసం చేస్తాడట. అదే ఆమేననగలరా? ఒకసారి గట్టిగా చప్పలు కొట్టాడు అందరూ. దేవుడు ఎవరితో నివాసం చేస్తాడు? చూద్దాం. హల్లెలూయా. ఉదాహరణకి జాన్వేశ్వరి గారు రండి, ఈయనే దేవుడు అనుకుందాం. ఇప్పుడు ఈయన ఎవరితో ఉంటాడంటే ఆయన మనుషులతో ఉంటాడు. ఎవరైనా వస్తే వచ్చామన్న లోనికి వచ్చారు? ఎవరన్నా రండి రండి, ఎవరైనా వస్తే రండి లోనికి వచ్చేయండి.
అమ్మా లోనకి రండి. ఓకే, వెల్కమ్. జాషువా గారు మీరు ఇక్కడికి వచ్చేయండి. జాషువా గారు ఇక్కడికి వచ్చేయండి. ఆ కుర్చీ మీద కూర్చోమ్మా, నీకు విశాలంగా ఉంటుంది, నీకు సరిపడిగా కుర్చీ రెడీగా ఉంటే కొంచెం. ఇంకా రండి అమ్మా, ఇంకా ఇక్కడ ఉన్న సీట్లు చెప్తాను కదా, కారులాగే జరుగుతుంది ఇది కూడా. ఎంతమంది ఆమె అనగలరు? చెబుతా హల్లెలూయా. జాన్వశ్రీ గారు మీ సీట్ ఈశ్వరుడికి ఇచ్చేసారు. దేవునికి మహిమ కలుగును కదా. ఈయన దేవుడు అనుకోండి. ఉదయం దీక్షనంటేనే ప్రభు మీ అంతాన్ని బిడ్డలారా, దేవుడు ఈయన దేవుడు కదా, ఏమని మాట్లాడాలా? మిమ్మల్ని దీవించుదును, మీతో నేను నడుస్తాను. ఇప్పుడు ఈయన దేవుడు అనుకోండి, మనం అడగగలిగినవి అన్నీ కూడా మనం అడుగుతామా అడగమా? దేవుడు ఎదుర్కొంటానే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇది వరకైతే పరలోక రాజ్యంలో ఉండేవాడు అనుకునేవాడు. ఇప్పుడు కొత్త ఆకాశం కొత్త భూమిలో దేవుడే మనతో నివాసం చేస్తాడట అన్నాడు. అందరూ దేవుడే మనతో నివాసం. దేవుడు మన ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనకు కావలసినవి అడుగుతామా అడగమా? నిశ్చయముగా అడగగలము. మరి దేవుడు కూడా డైరెక్ట్ గా మాట్లాడతాడా? మాట్లాడ్డా? నిశ్చయముగా మాట్లాడగలడు. రాబోయే కొత్త ఆకాశం కొత్త భూమిలో దేవుడే మనతో నివాసం చేస్తాడు. దేవుడే మనతో ఉంటాడు. సదాకాలం ఆయనతో నివాసం చేస్తాడు. కాబట్టి నేను చెబుతున్నాను, అటువంటి నిశ్చయమైన స్థలాన్ని మనకు సిద్ధం చేయడానికి ప్రభు త్వరగా రాబోతున్నాడు. అందరూ ఆమేన్ అనగలరు? ఆమేన్ అనగలరు? అందరూ స్తోత్రం చెప్పొచ్చు. సర్వసాధారణంగా మన పిల్లల కోసం మన స్థలాలు సిద్ధం చేస్తామా సిద్ధం చేయమా? కొంచెం మాట్లాడాలా? మౌనంగా ఉంటే కుదరదు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి ఏం రెడీ చేస్తాం? మన తర్వాత మన పిల్లలకి ఏం చేస్తామమ్మా? ఇల్లు ఎదురు రెడీ చేస్తామా చేయమా? మీ పిల్లలకి ఏమైనా కట్టారా మీరు? ఎన్ని అంతస్తులు? ఒక అంతస్తు. ఎన్ని గదులు అండి? కొంచెం గట్టిగా మాట్లాడచ్చు కదా. ఎన్ని గదులు? 4 గదులు. 4 గదులు ఇల్లు కట్టారు. జాన్వశ్రీ గారు మీరు కూడా ఏమన్నా ఇల్లు కట్టారు? ఈ పిల్లలకి సమకూర్చారు. నేను కూడా మంచి పెద్ద ఇల్లు కట్టే, నేను కూడా స్తోత్రం కలుగును గాక. ప్రొఫెసర్ గారు మీరేం చేశారు? మీ పిల్లలు కూడా రెడీ చేశారా లేదా? మరి మీ పిల్లల కోసం మీరు రాత్రి పగలు శ్రమపడి ఇల్లు రెడీ చేసి స్థలం రెడీ చేస్తే, మరి ఆయన పిల్లల కోసం ఆయన రెడీ చేయడా? అందరూ ఆమేన్ అన్నాడు. అందరూ ఆయన పిల్లల కోసం ఆయన కూడా స్థలము సిద్ధము చేయగలడు, గృహము సిద్ధము చేయగలడు. అందుకే మన ప్రవక్త పరలోక పెండ్లి కుమారుడు, భూలోక పెండ్లి కుమార్తె భవిష్య గృహం అనే ఒక వర్తమానాన్ని బోధిస్తూ ఆయన పిల్లలకు ఆయన వధువుకి ఒక భవిష్య గృహము రెడీ చేశాడు. గట్టిగా ఆమేన్ అనగలరా? మన పిల్లలకి ఇల్లు ఇస్తాం, మన పిల్లలకి ఏసీ ఇస్తాం, మన పిల్లలకి అన్ని సదుపాయాలు చేస్తాం, మన పిల్లలకి కావలసినన్ని మనం ఎలాగైతే రెడీ చేసామో మన పరలోక తండ్రి కూడా మన కోసం అన్ని రెడీ చేశాడు. ఆయన నమ్ముకోవటం వలన, ఆయనను విశ్వసించడం వలన. చూస్తున్నారా ఇంకా? అంత గట్టిగా ఆమేనండి. ఆయనను విశ్వసించడం వలన, ఆయన నమ్ముకోవటం వలన మనకి ఆయన సమస్తాన్ని రెడీ చేశాడు. గట్టిగా ఆమేనండి. చెబుతా హల్లెలూయా. ఇంకొకరికమ్మా పాస్టర్ గారిక ఇక్కడికి వచ్చే అమ్మాయి. ఓకే, అన్నీ కూడా మన కోసం దేవుడు రెడీ చేశాడు. గట్టిగా ఆమేన్ అనగలరా? ధైర్యపడకండి, ఆందోళన చెందకండి, మాకు ఏమీ లేదు అని అనుకోకండి, మేము ఏమీ పొందలేదు అని అనుకోకండి. మనము అన్ని మన తండ్రి మన కోసం సిద్ధం చేశాడు. ఇష్టపడే వాళ్ళు ఆమేన్ అనగలరా? ఇప్పుడు మనకు అన్ని ఉన్నాయంటే మనకి ధైర్యం ఉంటుందా ఉండదా? ఎవరితో చెప్పండి. మనకు అన్ని ఉన్నాయంటే మనకి ధైర్యం ఉంటుందా ఉండదా? నీకోసం ఇల్లు ఉన్నది, నీకోసం స్థలం ఉన్నది, నీకోసం నిత్య జీవం ఉన్నది, నీకోసం దైవిక స్థలం ఉన్నది, నీకోసం ప్రభువారు అన్ని రెడీ చేశాడు. ఆయన విశ్వాసం ఉంచి ఆయన బిడ్డగా నువ్వు ఉండటం వలన ఆయన నీకు చేసిన మేలు ఏమిటంటే ఆయన కూడా నీకు అన్ని రెడీ చేశాడు. చప్పలు కొట్టండి అందరు గట్టిగా, అందరు గట్టిగా, అందరూ స్తోత్రం చెప్పవచ్చు. చెప్తా హల్లెలూయా. మన తల్లిదండ్రులు మనకు అన్ని ఎలాగైతే రెడీ చేశారో
దేవుడు అన్ని కూడా మన కోసం రెడీ చేశాడు. గట్టిగా ఆమేనండి. ఈ భూమి మీద ఈ గుడారం శిథిలం అయిపోద్ది అనండి అందరూ. భూమి మీద ఈ గుడారం ఏమైపోతుందండి? శిథిలం అయిపోతుంది. అమ్మా, మనం ఈ భూమి మీద శాశ్వత కాలం ఇలాగే ఉంటామని అనుకోవద్దు. ఈ భూమి మీద ఈ గుడారాలు ఏమైపోతాయి? గుడారాలు అంటే ఈ కట్టుకున్న గృహాలు కానీ, లేకపోతే ఈ దేహం కానీ, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే శిథిలం అవుతాయని బైబిల్ బోధిస్తుంది. అందరూ ఆమేన్ అనగలరా? చూడండి, పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. భూమి మీద ఈ గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిదియు నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. స్తోత్రం కలుగునుగా. భూమి మీద ఇల్లు లేకపోయినా, భూమి మీద ఈ గుడారం శిథిలమైపోయినా పరలోకమందు నిత్య నివాసము కలదు. చప్పలు కొట్టండి అందరూ గట్టిగా. పరలోకంలో మనకి ఏ నివాసం కలదు? నిత్య నివాసము కలదు. మళ్ళా చదవండి పాస్టర్ గారు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకి ఉన్నది. స్తోత్రం కలుగునుగా. అందరూ ఆమేన్ అనగలరా? పరలోకంలో మనకి ఏమన్నదంట? నివాస స్థలము ఉన్నది. మన ప్రాఫెట్, మన కాల ప్రవక్త ఏం చెప్పాడు అంటే, మన కోసం దేవుడు థియోఫనీని ఏర్పాటు చేశాడు. దానినే వాక్య శరీరం అంటారు. ఈ శరీరంలో వచ్చి మన ఆత్మ బయటకు వచ్చిన వెంటనే మన ఆత్మ నివాసం చేయడం కోసం మన కోసం దేవుడు ఒక వాక్య శరీరాన్ని సిద్ధం చేశాడు. అందరూ ఆమేన్ అనగలరా? మన ఆత్మ ఏమి నశించదు. మన ఆత్మ ఏదో అయిపోదు. మన ఆత్మ ఏదో ఎక్కడిగా వెళ్ళిపోదు. మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే ఒక నివాసములోనికి వెళ్తుంది. అందరూ ఆమేన్ అనగలరా? ఒక థియోఫనీలోకి వెళ్తుంది. దేవుని యొక్క లేఖలు చెబుతున్నది ఆ థియోఫనీయే దేవుడు మనకిచ్చిన ఒక నిత్య నివాస స్థలమై ఉన్నది. చప్పలు కొట్టడం గట్టిగా. పరలోకంలో మనకి స్థలం ఉన్నది. అంత మాత్రమే కాకుండా మన కోసం, మన ఆత్మ నివసించడం కోసం దేవుడు మనకు ఒక థియోఫనీని కూడా ఏర్పాటు చేశాడు. దేవునికి స్తుతి కలుగునుగా. ప్రియమైన దేవుని పిల్లలారా, మన కోసం దేవుడు ఎంత బాధ్యత తీసుకుంటున్నాడు. అందరూ ఆమేన్ అనగలరా? మనమేమనుకుంటున్నాం అంటే ఏదో సాదాసీదాగా నమ్ముకున్నాం కదా, పర్వాలేదు కదా అనుకుంటున్నాం. కానీ నువ్వు ఆయన నమ్ముకున్నందుకు నీ శరీరంలోంచి నీ ఆత్మ అంటే ఈ గుడారం శిథిలమైన తర్వాత నీ ఆత్మ బయటకు వచ్చిన వెంటనే ఆ ఆత్మ నివాసం చేయడం కోసం ఒక థియోఫనీని ఏర్పాటు చేశాడు. ఒక వాక్య శరీరాన్ని ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాదు, నీవు నివసించడం కోసం ఒక నిత్యమైన నివాసం పరలోకంలో ఏర్పాటు చేశాడు. అందరూ ఆమేన్ అనగలరా? మనకు వైజాగ్లో స్థలం లేకపోయినా, వైజాగ్లో మన స్థలం కొనుక్కోలేకపోయినా మన కోసం మన తండ్రి ఆ పరలోకంలో నివాస స్థలం సిద్ధం చేశాడు. ఎంతమంది ఆమేన్ అనగలరు? కాబట్టి ఇప్పుడు మన హృదయానికి కలవరం ఏమన్నా ఉందా? ఎందుకు లేదు? ఎందుకు లేదు? మన ఆత్మ నివాసం చేయడానికేమో థియోఫనీని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఆ థియోఫనీ ఆత్మ నివసించడానికేమో పరలోకంలో స్థలాన్ని రెడీ చేశాడు. చప్పలు కొట్టడం ద్వారా పరలోకంలోనూ మనం నివసించగలుగుతాం. అక్కడ దుఃఖం లేదు, ఏడుపు లేదు, వేదన లేదు, వ్యాధి లేదు. పౌలు అక్కడ ఉంటాడు, యోహాను అక్కడ ఉంటాడు, ఆంద్రేయ అక్కడ ఉంటాడు, తోమ అక్కడ ఉంటాడు, పరిశుద్ధులు అక్కడ ఉంటాడు, మగ్దలేనే అక్కడ ఉంటుంది. ఇలా చూడడం ఒకసారి. అందరూ ఆమేన్ అనగలరా? మగ్దలేనే అక్కడ ఉంటుంది, సలోమి అక్కడ ఉంటుంది, యేసు పరిశుద్ధులు అందరూ అక్కడ ఉంటారు. వాళ్ళతో పాటు పౌలు గారు వందనాలండి. హల్లెలూయా. అమ్మ మరియమ్మ గారు వందనాలండి. అమ్మ మార్తమ్మ గారు వందనాలండి. అమ్మ సలోమి గారు వందనాలండి. అందరూ ఆమేన్ అనగలరా? పరిశుద్ధులందరూ ఉండే స్థలంలోకి మనం వెళ్ళబోతాం. అందరూ ఆమేన్ అనగలరా? మనకి హైదరాబాద్ లో స్థలం ఉండకపోవచ్చు, వైజాగ్ లో స్థలం ఉండకపోవచ్చు, ఎక్కడో పర్మనెంట్ ఇల్లు ఉండకపోవచ్చు. నీ కోసం దేవుడు కొరింథీయులకు రాసిన పత్రిక
మీకోసం ఇచ్చాడు. ఒక వాక్య శరీరాన్ని మీకోసం ఇచ్చాడు. ఈ శరీరం బద్దలైన వెంటనే, ఇందులో ఆత్మ వచ్చిన వెంటనే ఒక థియోఫనీ మీకోసం రెడీగా ఉంది. అంతేకాదు, మీ నివాస స్థలం పరలోకమందు ఉన్నది. అందరూ ఆమేన్ అనగలరా? అందరూ స్తోత్రాలు చెప్పగలరా? ఎంతమంది ఆమేన్ అనగలరు? మీ పిల్లల కోసం మీరు అన్ని రెడీ చేస్తారా? చెబుతలేదు. మీ పిల్లల కోసం మీరు అన్ని రెడీ చేస్తారా? మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా మీకోసం అన్ని రెడీ చేస్తాడా, చేయడా? అందరూ ఆమేన్ అనగలరా? ఇంకొకటి, ఈ ప్రపంచమే తెగుళ్ళ గృహం అన్నాడు నోటితో. ఈ ప్రపంచమే తెగుళ్ళ గృహం. ఈ ప్రపంచమే ఏ గృహం? అమెరికాలో అక్కడ తెగుళ్ళు ఎక్కడ ఉంటాయా? ఇది చెప్పలేదా? చూద్దాం అనుకుంటారేమ్మా. స్తోత్రం కలుగుతుంది కాక. అమెరికాలో తెగులు ఉంటాయి అమ్మా. పోనీ ఆఫ్ఘనిస్తాన్లోను, పోనీ ఇండియాలోను, యేసుని పుట్టిన దేశం ఇజ్రాయెల్ దేశం వెళ్తాను. యేసు పుట్టాడు కదా అక్కడ, అక్కడ ఉండకూడదు కదా. పోనీ మా కిల్లంపూడిలోను, అక్కడ కూడా ఉంటాయా? ఆనంద కుమార్ గారు అంటే ఆనందంగా ఉంటుంది నర్సీపట్నం. అక్కడ ఏమైనా ఉంటాయా? ఎక్కడికంటే మనకి బాగా ఎక్కువ ఉంటాయి అక్కడ. ఈ దేశమే, ఈ ప్రపంచమే తెగుళ్ళ గృహము. వినబడుతుందా? కానీ తెగుళ్ళు లేని గృహంలోకి వినబడుతుందా? అందుకే మీ హృదయములను, ఈ శరీరం బద్దలైన వెంటనే నీ ఆత్మ నివసించడం కోసం పక్కనే థియోఫనీ రెడీ చేశాడు. ఈ ఆత్మ ఆ వాక్య దేహంలోనికి వెళ్తుంది. ఈ వాక్య దేహం ఎక్కడ నుంచి నివాస స్థలంలోకి వెళ్తుంది. అందరూ ఆమేన్ అనగలరా? పరలోక నివాసంలో ఉండగలుగుతుంది. అందరూ ఆమేన్ అనగలరా? మిమ్మలను గాలి కుదిరేస్తలేదు. కొంతమంది తాగుబోతు తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తారు? గాలి కుదిలేస్తారు, వదిలేదా? ఇల్లు కట్టరు, భవిష్యత్తు చూడరు. 500కే కష్టపడతాడు, 350 రూపాయలకి తాగేస్తాడు. 150తోనేమో బిర్యానీ తినేస్తాడు. ఇంటికి వచ్చేటప్పుడు భార్య కానీ పిల్లలు కానీ ఏం పట్టించుకోడు. అలాగే కొంతమంది తాగే తల్లి ఉంటుంది, ఆవిడికి మహిళా మండలం, ఆ తర్వాత ఇక్కడ మీటింగ్, అక్కడ మీటింగ్. పిల్లల్ని పట్టించుకోలేని తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. కానీ మన యేసు ఉన్నాడే, పిల్లలు చెప్పొచ్చు, మన కోసం స్థలం రెడీ చేశాడు, మన కోసం ఆరోగ్యం రెడీ చేశాడు, మన కోసం స్వస్థత రెడీ చేశాడు, మన కోసం దీవెన రెడీ చేశాడు. ఈ కాలం అయిపోయాక మనకు ఒక థియోఫనీ దేహం రెడీ చేశాడు. చెప్పొచ్చా? ఈ థియోఫనీతో పాటుగా ఒక పరలోక రాజ్యాన్ని రెడీ చేశాడు. చప్పలు కొట్టగలుగుతారు అందరూ ఆమేన్ అనగలరా? ఆ పరలోక రాజ్యంలో ఏమి లేవట? ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ ఏమున్నాయి? అడుగున ఏమున్నాయండి? మొన్నటి దాకా కరోనా అని తగ్గే, ఎవడైనా అని తగ్గాడు అనుకోండి, సత్యనారాయణకి కరోనా వచ్చేసినట్టుందిరా, ఎక్కడరా బాబు వెళ్ళిపోతారని చెప్పేసి తప్పు జారిపోయి. నాకు ఎంత గొప్ప స్నేహితుడు కదా స్టీవెన్ గారికి. ఈ చిన్నది ఏదైనా అలా బలహీనత కనపడదు అనుకోండి, అమ్మ బాబోయ్ ఆ పారిపోతున్నా బాబు చెప్పేసి అనుకోండి. దేవుని స్తోత్రాలు. ముగ్గురు స్నేహితులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అందరూ ఒకడు అన్నాడు, అరే మీతో నేను మాట చెప్పాలనుకుంటున్నాను, మనం 10 ఏళ్ళ బట్టి ప్రాణ స్నేహితులు కదరా నాయన, మీతో మాట చెప్పాలనుకుంటున్నాను, మీరు నన్ను వదిలిపెట్టి పారిపోరు కదా అని. నాకు కరోనా వచ్చిందిరా అన్నాడట. ఇటో ఈ కూడా దూకేసి పారిపోయాడు జనాలు. మొన్నటి దాకా జనాలకు కరోనా పట్టుకుని తినేసింది. అంతకుముందేమో ఫ్లూ, అంతకుముందేమో కలరా, అంతకుముందేమో మరో వ్యాధి, ఇప్పుడేమో కరోనా, ఇప్పుడేమో అదేదో ఎబోలా ఏదో అంటున్నారు. ఏమండి? ఎబోలా ఏదో వస్తుంది అంటున్నారు. రోగం, ప్రపంచం తెగుళ్ళ గృహము. కానీ మన తండ్రి సిద్ధపరిచిన స్థలం ఉందే తెగుళ్ళు లేనటువంటి స్థలం. యేసుకి చప్పలు కొట్టడం. అమ్మా నువ్వు అంత కష్టపడి చెమటూర్చి ఇక్కడ దాకా రావడం వల్ల నీకు కలిగే మేలేమిటో తెలుసా? తెగుళ్ళు లేని గృహంలోకి వెళ్ళిపోతున్నావు. అమ్మ తెగుళ్ళు లేని గృహంలోకి వెళ్ళిపోతున్నావు. అమ్మ తెగుళ్ళు లేని గృహంలోకి వెళ్ళిపోతున్నావు. అమ్మ తెగుళ్ళు లేని గృహంలోకి వెళ్ళిపోతున్నావు. అందుకే మీ హృదయాలలో కలవరపడకండి. మీ కొరకు థియోఫనీని ఏర్పాటు చేశాను.
చేశాను. అందరూ ఆమేన్ అనగలరా? మరి నాకు కలవరం ఉన్నదన్న వాళ్ళు ఎవరన్నా చెప్పండి. నాకు బాధ ఉన్నదన్న వాళ్ళు ఎవరన్నా చెప్పండి. నాకు ఇంకా కలవరం ఉంది పాస్టర్ గారు, నేను చాలా కలవరాలతో ఉన్నాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకే ఒక మాట చెప్పండి. యేసు యందు విశ్వాసం ఉంచండి. యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోండి. యేసుక్రీస్తును సొంత దేవుడిగా అంగీకరించండి. యేసుక్రీస్తు ప్రభువారు మీ కలవరాలను తొలగించగలరు. ఇక్కడ మాత్రమే కాదు, ఈ కలవరాలను తొలగించి చివరికి ఆయన ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు అంటే మీకు థియోఫానీని ఇస్తాడు, వాక్య దేహాన్ని ఇస్తాడు. వాక్య దేహాన్ని ఇవ్వటమే కాదు, తెగుళ్ళు లేని గృహంలోకి నేను తీసుకెళ్ళిపోతాను. చెప్తా హల్లెలూయా. అందరు గట్టిగా ఆమేన్ అనగలరు? ఆయన ఎవరో కైలాస భూమి అనే ఒక దిక్కున కొత్త దేశాన్ని ప్రారంభించాడంట. ఆయన ఎవరో ఒక స్వామీజీ. ఆ కైలాస నిత్యానంద స్వామి అనేటువంటి ఆయన కైలాస దేశము అనేది ఎక్కడికో పోయే దేశాన్ని స్టార్ట్ చేశాడండి. అక్కడ పోనీ అక్కడ తెగుళ్ళు లేకుండా ఉన్నాయంటే కరోనా కూడా కైలాస భూమిలోకి వచ్చేసింది. అందరూ ఆమేన్ అనగలరు? ఒక్క కరోనా ఎల్లన కానీ ఏ రోగం కానీ ఎల్లని ప్రదేశం ఒకటే ఉంది, అదే పరలోక రాజ్యం. చెప్తా హల్లెలూయా. తెగుళ్ళు లేని గృహములోనికి యేసుక్రీస్తు నిన్ను నడిపించనన్నాడు. ఎంతమంది నా మాట అనగలరు? నా మాట అర్థమైందా? అందరూ దేవుని స్తోత్రం చెబుతారు. అందరూ చేతులు పెట్టండి హల్లెలూయా. చేతులు చెప్పండి హల్లెలూయా. వినడానికి సిద్ధంగా ఉన్నారా? అందరూ రెడీగా ఉన్నారా? మరి ఆ స్థలం కోసం మనం అంతా రెడీ అవుతామా? రెడీ అవద్దా? ట్రైన్లోకి వెళ్ళినప్పుడు, మనం ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు జనరల్ బోగీలు ఎలాగ చూస్తామా, రిజర్వేషన్ ఎలాగ చూస్తామా? చెల్లమ్మలు చెప్పమ్మా. జనరల్ బోగీలో ఎలాగ చూస్తామా, రిజర్వేషన్లో ఎలాగ చూస్తామా? జాషువా గారు మీరు చెప్పండి. ప్రభా సులమూరి గారు చొక్కా నీకు తడిచిపోయిందా? ఎవరి తాళ్ళేంటి అందరికీ తడిచిపోయింది. నీకు పర్వాలేదు, కుర్రాడు కదా. రిజర్వేషన్లో ఎలాగ చూస్తామా, జనరల్ బోగిలో ఎలా చూస్తామా? ఏమా ఇంకో చెల్లి కరెక్ట్గా అన్నది, అక్కడ సేఫ్టీ ఉండదు అన్నది. చక్కటి మాట అన్నది. జనరల్ బోగిలు ఏముండదు, ఒరిస్సా వాళ్ళు కింద పేక మీద కాలేజ్ తొక్కుతారంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటే ఆ ఒరిస్సా నుంచి భువనేశ్వర్ నుంచి బయలుదేరి మొత్తం మన జనరల్ బోగిలు కానీ వెళ్ళామంటే పేక మీద కాలేజ్ తొక్కేస్తారు. ఇంకో గొప్ప చిత్రం ఏంటంటే భుజాల మించి నడిచేస్తాడు. అక్కడ నడిచేసి ఆ పైకి ఎక్కేసి కూర్చుంటాడు. మనం ఏ పేరు పర్లేదు, దాన్ని ఏమంటారు, అది జనరల్. అదే రిజర్వేషన్ అయితే సేఫ్టీ. నీ సీటు నీ కోసమే ఉంటుంది. చెప్పండి ఎవరి మాట వాళ్ళు? ఎవరి సీటు వాళ్ళకు ఉండేదే రిజర్వేషన్. చప్పలు కొట్టండి అంటారు. ఎవరి సీటు వాళ్ళకు ఉండేదే దాన్ని ఏమంటారు? దాన్ని రిజర్వేషన్. గట్టిగా చప్పలు కొట్టండి అందరూ. ఒకసారి నేను రిజర్వేషన్ చేయించుకున్నాను. నేను ఎక్కవలసిన స్థలానికంటే ముందు వీళ్ళు అక్కలు ఉంటారు కదా, అక్కలు అంటే అదే అలా మన అక్కలు ఉంటారు కదా, మరి అంత పెద్ద అదేలే అంటే అది ఒరిజినల్గా అదే మాట. కానీ అక్కలు అన్నా, నేను అక్కలు అన్నాం. చప్పలు పడతారు కదమ్మా, నా 10 రూపాయలకి ఇచ్చే అంటది కదా. అక్కలో నా సీట్లో కూర్చున్నాను. నేను వెళ్ళాను, అక్క ఈ సీట్ నాది 54 నెంబర్ అంటే, లే సీట్ అతంతంట లే అంటే అని అంటలేదు. నీదా సీట్ నీదైతే చూసుకో, మాదిది అంటుంది. కొద్దిసేపు అయిపోయిన తర్వాత ఇద్దరికి తర్కం జరిగింది. తర్కం జరిగితే వాళ్ళంతా ఏకమైపోయారు. ఎందులో దోషేస్తారో భయం లేదు, ఇప్పుడు ఎందులో దోషేస్తారో గ్యారంటీ లేదు. సరైన టైంకి టీసీ వచ్చాడు, అక్కడ టీటీ వచ్చాడు. అందరూ చెప్తా హల్లెలూయా. సార్ బి పాల్ విక్టర్, వయసు 54, సీట్ నెంబరు 54, S4. ఇది నాదే కదా సార్ అని చెప్పి చూపించారు. మీరేనండి అన్నాడు. మరి అక్కలు ఇస్తా లేదంటున్నారే, అక్కలారు ఎలాగండి, ల్యాండ్ 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 అని పంపితే ఈ భోగిలో వచ్చి అవతల భోగిలు వెళ్ళిపోయారు. ఇట్స్ రిజర్వ్డ్.
అది నా కోసము రిజర్వేషన్ చేయబడినది. రిజర్వేషన్ అంటే నా కోసము కేటాయించబడినది. అందరు చెప్పలు కొట్టాలి. అందరూ ఆ సీట్ ఎవరి కోసం కేటాయించబడ్డది? నా కోసం ప్రత్యేకించబడ్డది, నా కోసం రిజర్వేషన్ చేయబడ్డది. అలాగే పరలోక రాజ్యం కూడా ఈ భూమి మీద ఉండగానే నీవు రిజర్వేషన్ చేసుకోవాలి. చెప్పలు కొట్టగలుగుతారా? పరలోక రాజ్యాన్ని నువ్వు రిజర్వేషన్ చేసుకోవాలా? ఎంతమంది ఆమె అనగలరు? నాకు పరలోకం దొరుకుతానా? నేను దేవుని రాజ్యానికి వెళ్తానా? నేను ఎత్తబాటులో ఉంటానా? నేను ఆ స్థలంలోకి వెళ్ళగలనా? నేను అది పొందగలనా అని నువ్వు భయపడని అవసరం లేదు. ఈ భూమి మీద ఉండగానే పరలోక రాజ్యాన్ని రిజర్వేషన్ చేయించుకోవాలా? చప్పలు కొట్టడం అందరూ కూడా అంత గట్టిగా అనగలరా? పరలోక రాజ్యం కూడా నీకేమవుతుంది? రిజర్వేషన్ అవుతుంది, నీకు కేటాయించబడుతుంది. చిన్నప్పుడు నేను బాప్టిస్ట్ చర్చికి వెళ్ళేవాడిని. మా పాస్టర్ గారు రోజు అగ్నిగుండం గురించి బోధ చేస్తున్నాడు. ఆ అగ్నిగుండం గురించి బోధ చేస్తూ ఉంటుంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదంట, తరతరాలు యుగయుగాలు జనాలు కాలిపోతారే ఉంటారంట, నెమ్మది శాంతి అనేది ఉండదట, అయ్యి బాబోయ్ ఇంకా అది అంతేనంట అని చెప్పేసి ప్రసంగం చేస్తుంటే ఈ ఏడు కొరుకుంటూ వాళ్ళగా నేను చిన్న కుర్రున్నప్పుడు అప్పుడప్పుడు నా గుండె ఆగిపోయినంత పని అయిపోయి, ప్రభువా నన్ను అగ్నిగుండంలోకి వెళ్ళేవకుండా పరలోక రాజ్యంలో పూల తోటలు ఉంటాయి కదా, ఆ పూల తోటలకి నీళ్లు పోసేవాళ్ళకన్నా చేయండి ప్రభువా, తోటమాలిలాగన్నా చేయండి ప్రభువా, నన్ను అగ్నిగుండంలోకి మాత్రం దోసేకి ప్రభు అని ఈ చిన్న పశువులకి ఎంత ఉండేవాడిని. ఆ ఎదురుగుంటే కూర్చుంటే ఆ ప్రసంగం అంతా నన్నే బాగా తాగిందనమాట. నేను ఎలా ఏడ్చాను అంటే ఆ అగ్నిగుండంలో దోసేది కానీ ఆ పరలోక రాజ్యంలో ఉన్న నీళ్ళ అదే తోటకి నీళ్లు పోసే తోట మల్లగానే చేయండి ప్రభు అని నా పశుహృదయం అలా కనిపించేది. కానీ నాకు వర్తమానం తెలిసాక, బైబిల్ తెలిసాక పరలోక రాజ్యం నీ కోసం రిజర్వేషన్ చేయబడినది. చప్పలు కొట్టగలుగుతారా? నువ్వు తోటమాలిగా ఉంటే కర్మ లేదు అక్కడ, నువ్వు నీళ్లు పోసే కర్మ లేదు అక్కడ, నువ్వు యువరాజుగా ఉంటావు. ఆయన రాజు అయితే నువ్వు రాజుగా ఉంటావు, ఆయన రాజులకు రాజు అయితే నువ్వు రాజకుమారుడుగా రాజకుమార్తెగా ఉంటావు. పరలోక రాజ్యం నీ కోసమే కేటాయించబడ్డది. ఎంతమంది ఆమె అనగలరు? ఇక్కడ సిగరెట్లు కాలుస్తా, ఇక్కడ బూతులు ఆడుతా, ఇక్కడ సినిమాలు చూస్తా, ఇక్కడ అక్రమ పనులు చేస్తా. కూర్చోరా బాబు, కూర్చోరా బాబు, చాలా మంచోడు. అందరూ ఆమె అనగలరా? పరలోక రాజ్యానికి బాబు మమ్మల్ని పంపిస్తావా, మమ్మల్ని వెళ్ళవా, నన్ను వెళ్ళిస్తావా, అని భయపడవలసిన పని లేదు. నీ సినిమాలు మానుకో, నీ శిఖరాలు మానుకో, నీ అడ్డదిడ్డాల పనులు మానుకో, నీ సిద్ధాంతాలు మానుకో, నీ గ్రామలేశ్వరం నుంచి బయటికి రా, ఈ గడియ వర్తమానాన్ని అంగీకరించు, యేసుక్రీస్తునామములో బాప్తిసం తీసుకో, ఈ కడవరకాల వర్తమానాన్ని అంగీకరించు, నీతికరణ పొందు, శుద్ధీకరణ పొందు, అగ్ని బాప్తిసం పొందు. భవిష్యత్తు గృహం నీదే, పరలోక గృహము నీదే. రాబోయే కొత్త ఆకాశం, కొత్త భూమి, ఏదెను తోట నీదే. చప్పలు కొట్టగలుగుతారా? అందరూ ఆమె అనగలరా? ఇందాక ఏదైనా కావాలన్న వాళ్ళు ఎంతమంది చేయతారు? నాకు ఏదైనా కావాలన్నారు కదా, నువ్వు అనలేదమ్మా? ఏదైనా కావాలని అన్నావు కదా నువ్వు. స్తోత్రం కలిగిందిగా. వస్తుంది వాళ్ళ అబ్బాయి మళ్ళీ లాక్కుపోతాడు. ఎందుకు అమ్మాయి పని వస్తుంది, మళ్ళీ అబ్బాయి మళ్ళీ లాక్కుపోతాడు. అందరు గట్టిగా ఆమె అనగలరు? చెప్ప అందరు ఏదైనా ఎంతమంది కావాలన్నారు? మీరు అందరూ అన్నారు కదా, ఏదైనా కావాలన్నా కదమ్మా. సులభ అన్నారా లేదా? ఏదైనా కావాలన్నా? ఏదేళ్ళలో మరణం లేదని, ఏదేళ్ళలో దుఃఖం లేదని, ఏదేళ్ళలో సమాధి కార్యక్రమాలే లేవని, ఏదేళ్ళలో సర్పాలే లేవని ఎంతమంది ఆమెను అనగలరు? అక్కడ కలిసే సర్పం ఉండదని ఎంతమంది ఆమెను అనగలరు? ఏదేళ్ళ తోటలో ఆదమముల సాయంకాల వేళలో ఆ తండ్రి యొక్క ఆ కాలు మీద కూర్చొని ఉన్నారని, సాయంకాల సమయంలో దేవుడు ఆదాము అవ్వలో కలిసి వాళ్ళు జీవించారని, అటువంటి ఏదైనా మరలా రాబోతుందని, ఆ ఏదేనులోకి మనం వెళ్ళబోతున్నామని ఇందాక విన్నామా లేదా? ఆ ఏదైనా కావాలా మీకు? సినిమాలు మానండి, సెల్ ఫోన్లు మానండి, బూతులు మానండి, జగడాలు మానండి,
అల్లరితో కూడా ఆటపాటలు మానండి. చాలా మంది ప్రభు నమ్ముకున్నాం, చర్చికి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను అంటారు, కానీ వారి పద్ధతులు మార్చరు, వారి విధానాలు మార్చరు, వారి అన్యత్వాన్ని మార్చరు, వారి విగ్రహారాధన విడిచిపెట్టరు, వారి లోకాన్ని విడిచిపెట్టరు. ప్యూర్ క్రిస్టియన్గా మారాలా, సంపూర్ణ క్రైస్తవుడిగా మారాలా, 100% క్రీస్తు గుణ లక్షణాలు నీ లోపలికి రావాలా. నువ్వు క్రీస్తులాగా మారిపోతే నీ కోసం పరలోకం రిజర్వ్ చేయబడ్డది. చప్పలు కొట్టగలుగుతారా? ఎంతమంది ఆమె అనగలరు? ఈ మహాభయంకరమైన వేడిలో, ఈ చిన్న గదిలో, ఈ ఉక్కపోతలో ఎంతవరకు ఆ రాబోయే ఏదైనా కోసం మీరు ఆశతో కనిపెట్టినందుకు దేవుడు మీకు దయచేయనుగా. ఎంతమంది ఆమె అనగలరు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు అన్నాడు, మీ హృదయాలను కలవరపడండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. మీకు స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్తున్నాను. సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. మరి మన కోసం ఆయన స్థలం సిద్ధం చేసాడా? కొంచెం గట్టిగా అనాలా? రెడీ చేసేడా లేదా? ఎక్కడ? పరలోక రాజ్యంలోనా, వైజాగ్లోనా? వైజాగ్ తెగుళ్ళ గృహం, కాకినాడ తెగుళ్ళ గృహం, కలకత్తా తెగుళ్ళ గృహం. తెగుళ్ళు లేని గృహము మనకి నిక్షేత్రంలో ఉన్నది, అనగా పరలోకంలో ఉన్నది. మన స్థలాన్ని సంపాదించుకోవాలంటే త్యాగం చేయాలా, కొంత భక్తి చేయాలా, మన జీవితాన్ని కాపాడుకోవాలా. ఇవన్నీ పనులు చేసేసి మాకు ఆ స్థలం కావాలంటే అలా కుదురుతుంది. ఈ లోక సంబంధమైన పాపాలన్నీ విడిచిపెట్టుకుని, స్వర్ణ గారు, ఈ లోకంలో ఉన్న పాపాలన్నీ విడిచిపెట్టుకుని ప్రభు కొరకు అగ్ని బాప్తిసం పొందగలిగితే, పెంతెకోస్తు వచ్చిన వారు పొందిన అగ్ని బాప్తిసం మనం కూడా పొందగలిగితే మన కోసం దేవుడు పరలోకంలో స్థలాన్ని ఉంచాడు, థియోఫనీని ఉంచాడు. ఈ థియోఫనీ మనదే, ఆ పరలోకం మనదే. ఆ తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమిని తయారు చేస్తాడు, అదే ఏదేను. ఆ ఏదేను మనదే. అది మనందరం పొందుకుందారన్న వాళ్ళ చేతులు బాగా ఆల్రెడీ యేసు స్థలం రెడీ చేశాడు కదా. వెళ్దామా లేదా? వెళ్దామా లేదా? ఆల్రెడీ రెడీ అయ్యిందా లేదా? లోక రాజ్యంలో మనకు స్థలం ఉందా లేదా? ఉన్నది అన్నవాళ్ళు ఆమెనండి. లోక రాజ్యంలో స్థలం ఉందా లేదా? అక్కడ తెగుళ్ళు లేవా, ఉన్నాయా? అక్కడ మరణం ఉన్నదా లేదా? ఉన్నాయన్నారా లేదా? అన్నారా? అక్కడ దుఃఖం ఉన్నదా లేదా? ఏదేనులో కూడా ఉన్నదా లేదా? కొత్త ఆకాశం కొత్త భూమి మీద ఉన్నదా లేదా? అది మన కోసం యేసు రెడీ చేశాడా లేదా? యేసును నమ్ముకోవటం వల్ల మేలా కీడా? నీ బిడ్డకి నీకు యేసు మేలు చేస్తాడు. అందరూ ఆమేన్ అనగలరు? మన పెనిమిటి యేసు ప్రభువే. ఆయనే మనకు అన్ని రెడీ చేస్తాడు. మీ పెనిమిటి ఉంటే కొన్ని రెడీ చేస్తాడు, కానీ యేసు అనే పెనిమిటి ఉంటే అన్ని రెడీ చేస్తాడు. స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో నా ప్రసంగం మన కోసం దేవుడు స్థలాన్ని సిద్ధం చేశాడు. మన కోసం ఏం చేశాడు? అది జరగబోయే సంగతి. ఏ సంగతి ఇది? జరగబోయే సంగతులు ఏంటి? వాళ్ళు రెడీ చేయటం, కొత్త ఆకాశం కొత్త రెడీ చేయటం, థియోఫనీని రెడీ చేయటం, నీ కోసం సమస్త నీళ్లు తయారు చేయటం, తెగుళ్ళు లేని గృహానికి తీసుకెళ్ళటం, ఇవన్నీ జరగనైన సంగతులు. ఇంకా మన ముందు జరగనైన సంగతులు ఎత్తబాటు జరుగుతుంది. 1000 ఏళ్ల పాలన జరుగుతుంది. దవడ సింహాసన తీర్పు జరుగుతుంది. ఎంతమంది ఆమెను అనగలరు? అంతేకాకుండా అర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, గోగుమాగోగు యుద్ధం జరుగుతుంది. వీటన్నిటి తర్వాత జరిగేది కొత్త ఆకాశం కొత్త భూమి జరుగుతుంది. అదే మొదటి ఏదైనా ఉన్నది. మీరు చెప్పచ్చా? ఒకప్పుడు ఏదేనో మరలా పునరుద్ధరించబడుతుంది. అది కేవలము ప్రపంచానికి మధ్యలో ఏదేను తోట అనేది ఉండేది, కానీ ఇప్పుడు అలా కాదు. ప్రపంచం అంతా ఏదేనిగా మారుతుంది. గట్టిగా ఆమేన్ అనగలరు? ప్రపంచం అంతా సంతోషంగా ఉంటుంది. ఏదేని తోట బైబిల్ విన్నామమ్మా, అతని వాళ్ళు అక్కడ ఉన్నారని విన్నామమ్మా, అక్కడ తెగుళ్ళు రోగాలు లేవని విన్నామమ్మా, అక్కడ ఏ విధమైన తెగుళ్ళు లేవని విన్నావమ్మా, అక్కడ మరణమే లేదని విన్నావమ్మా. అటువంటిది మరలా రాబోతుంది. స్తోత్రం కలిగినగా చిలమని విన్నామమ్మా, అటువంటిది మరలా రాబోతుంది. అమ్మని విన్నామమ్మా,
అటువంటిది మరలా రాబోతుంది. అది మనం పొందుకోవాలంటే మన జీవితాన్ని మార్చుకుని క్రీస్తుకి నీతి కన్నా శుద్ధి కన్నా అగ్ని బాప్తిస్మంతో సంపూర్ణం చేసుకుంటే ఆ గొప్ప ఏదైనా మనం పొందగలం. అదే మన భవిష్య గృహము, అదే జరగబోయే సంగతి. ఇన్ని జరిగాయి, ఇది కూడా జరుగుతుంది. మనం అందరూ ఎత్తబాటులో ఉంటాము, పరలోక రాజ్యాన్ని పొందుతాము. పక్కలతో చెప్పండి, చేయించి కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వెళ్తామని చెప్పండి. ఏదేలోకి వెళ్తామని చెప్పండి. నువ్వు చెప్పమ్మా అమ్మతోనే ఎలా చెప్పు, ఏదేలోకి వెళ్తామని చెప్పండి. పాస్టర్ నువ్వు నాతో చెప్పచ్చు కదయ్యా. ఏదేలోకి వెళ్ళబో మళ్ళీ మనకి కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వెళ్ళబోతాము. ఇదే జరగనైన సంగతి. ఆ తర్వాత దేవుడు ఇది శిథిలమైన తర్వాత మనకు థియోఫనీని ఇస్తున్నాడు. అందరూ ఆమె అనగలరా? ఆల్రెడీ థియోఫనీని రెడీ చేశాడు. మనకి 3 దేహాలు ఉన్నాయి. ఒకటేమో మట్టి దేహం, రెండోదేమో వాక్య దేహం, మూడోదేమో మహిమ దేహం. గట్టిగా ఆమె అనగలరా? ఇదేమో మట్టి దేహం, రెండోదేమో వాక్య దేహం, మూడోదేమో మహిమ దేహం. ఈ దేహాన్ని విడిచిపెట్టిన వెంటనే మన ఆత్మ నివసించడానికి దేవుడు వాక్య దేహాన్ని రెడీ చేశాడు. ఇది బద్దలైన వెంటనే మన ఆత్మ వాక్య దేహంలోకి వెళ్తుంది. అదే ఈ భూమి మీద గుడారం శిథిలమైన నా చేత కట్టబడిన ఒక గుడారం ఉన్నదని యేసు చెప్పాడు. చెబుదా హల్లెలూయా. పరలోక రాజ్యం కూడా మనకు ఉన్నదని చెప్పాడు. దాంట్లోకి మనం అందరం వెళ్ళబోతున్నాం. చూసారా, మన తండ్రి మన కోసం ఎంత శ్రద్ధ తీసుకున్నాడు. థియోఫనీని ఇచ్చాడు, పరలోకాన్ని ఇచ్చాడు, కొత్త ఆకాశం కొత్త భూమిని ఇచ్చాడు. వైజాగ్ లో మన పిల్లలకు మనం అన్ని రెడీ చేయలేకపోయినా మన కోసం ఆయన అన్ని రెడీ చేశాడు. ఆయనకి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం. వందనాలు యేసయ్యా అని చెప్పండి, వందనాలు తండ్రి అని చెప్పండి. ఒకసారి ఆయనకి గట్టిగా చప్పలు కొట్టండి. థియోఫనీని ఇచ్చిన దేవానికి వందనాలు. పక్కన చెప్పండి, థియోఫనీని ఇచ్చిన దేవానికి వందనాలు చెప్పండి. అలాగే ఏదేనుని ఇచ్చిన దేవానికి వందనాలు చెప్పండి. ఏదేనుని ఇచ్చిన దేవ చెప్పచ్చు కదా. ఏదేనుని ఇచ్చిన దేవానికి వందనాలు చెప్పండి. దేవుని స్తోత్రం కలిగిన ఆనంద్ కుమార్ గారు మనకు దేవుడు మరలా ఆదాము తిరిగిన ఏదైనా మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆదాము తిన్న పళ్ళు మనం తినబోతున్నాం. ఆదాము విహరించిన స్థలములో మనం విహరించబోతున్నాం. ఏదైనా తోటలో ఉంటే ఎంత బాగున్నావు కదా, ఏదేలో ఆదాము లాగా ఉంటే ఎంత బాగున్నావు కదా. నువ్వు మరలా వెళ్ళబోతున్నావు. యేసది అన్నాడు, నేను మీకు స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్తున్నాను. ఆయన ఆల్రెడీ సిద్ధం చేస్తాడు. ఆయన నీకు ఇస్తాడు, అది నువ్వు పొందుతావు. నువ్వు చేయవలసిందల్లా ఇక్కడ అగ్ని బాప్తిసం పొందాలా. దేవుడి మాటలు మనందరి వెనుకలో సమృద్ధిగా దీవించుగాక. నూతన ఏదేళ్ళకి వెళ్తానని వాళ్ళు ఎవరు చెప్తారు? నూతన ఏదేళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉన్నారా? అందరూ రెడీగా ఉన్నారా? కొంచెం భక్తి పెంచుదాం. ఇప్పుడు దాకా చేసిన దానికంటే కొంచెం పెంచుదాం భక్తిని. ఇప్పుడు దాకా చేసిన దానికంటే ఇంకా కొంచెం పెంచుదాం. ఇప్పుడు దాకా చేసిన దానికంటే కొంచెం పెంచుదాం భక్తిని. నీతి కన్నా శుద్ధీకరణలోకి అగ్నిబాప్తిలో తీసుకెళ్ళి ఆ రాబోయే ఏదేనులో ఆదమ్మలాగా దేవుడితో చట్టపట్టలు వేసుకుని తిరుగుదాం. దేవుడి మాటలు మన అందరి వెనుకలు దీవించాడు కాక. వర్తమానం పేరు జరగబోయే సంగతులు. జరగబోయే సంగతులు ఏంటంటే నీకు థియోఫనీ ఇస్తాడు, నీకు తెగుళ్ళు లేని గృహం ఇస్తాడు, నీకు పరలోకం ఇస్తాడు, నీకు ఏదైనా ఇస్తాడు. ఇవన్నీ జరగబోయే సంగతులు. నువ్వు ఎత్తబాటులో ఉంటావు, నువ్వు ఏట్లు బాగా ఉంటావు, నువ్వు నిశ్చత్వంలో ఉంటావు. మాకు చెప్పాలని చాలా మనసు ఉన్నది కానీ ఇంకా టైం లేదు. లోన కూర్చోలేకపోతున్నాం. ఇంకా ఇలా కూర్చోవడం కూడా దేవుడు మహాకృప. నేను అయితే ఇలా కూడా ఈ మాట కూడా చెప్పలేకపోయాం. గాలి మాడి బసిపోయాం. నిన్న ఇవాళ వాతావరణాన్ని దేవుడు మార్చాడు. ఒకసారి యేసయ్యా నీకు వందనాలు అని చెప్పాడు. యేసయ్యా నీకు వందనాలు. మధ్యలో చివరిగా మన సహోదరుడు చేస్తే ఆయనతో పాటు మనం రేపుకుంటున్నాం. నాకైనా యేసు కట్టెను చందనము బంగారు
నాకై నా యేసు కట్టెను. సూర్య చంద్రులుండారు, రాత్రి పగలందుండారు. సూర్య చంద్రులుండారు, రాత్రి పగలందుండారు. ప్రభు యేసే ప్రకాశించును, ఆ వెలుగులో నేను నడచెదను. ప్రభు యేసే ప్రకాశించును, ఆ వెలుగులో నేను నడచెదను. నాకై నా యేసు కట్టెను సుందరము బంగారిల్లు. కన్నీరులు కలతలు లేవు, యుగ యుగముల పరమానందము. కన్నీరులు కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. జీవవృక్షమందు జీవామకుట మందుండు, జీవవృక్షమందు జీవామకుట మందుండు. ఆకలి లేదు, దాహము లేదు, తినుతాగుట అందుండారు. ఆకలి లేదు, దాహము లేదు, తినుతాగుట అందుండారు. నాకై నా యేసు కట్టెను సుందరము బంగారిల్లు. కన్నీరులు కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. కన్నీరులు కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. కన్నీరులు కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఈ భూమి మీద మనకు ఒక నివాస స్థలం లేకపోయినా పరమందు దేవుడు మన కొరకు ఒక నివాస స్థలాన్ని సిద్ధపరిచాడు. ఆ నివాస స్థలంలోనికి మనం వెళ్ళాలంటే మన భక్తిని పెంచుకోవాలి, మన ఆత్మీయతను పెంచుకోవాలి, మన మార్గాన్ని సరళం చేసుకోవాలి, మన సమస్త బలహీనతలు విడిచిపెట్టాలి, దేవుని కొరకే నిలవబడాలి, దేవుని రాజ్యంలో సిద్ధపడాలి. మనకి కావలసినటువంటి సొంత ఇల్లు ఒకటి ఉన్నది, అది ప్రభు మన కొరకు కట్టి ఉన్నాడు. ఆ యొక్క నివాస స్థలంలోను మనకు ఉండడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు ఆ యొక్క స్థలంలో దాచి ఉంచాడు దేవుడు. ఆ స్థలంలోకి వెళ్ళాలనుకుంటే ఈ రోజు మనం తీర్మానం చేసుకుందాం. నిరాశపడొద్దు, నిస్పృహపడొద్దు. మనకంటూ ఒక స్థలం ఉన్నది. ఆ స్థలం మనందరి కోసం సిద్ధపరచడానికి దేవుడు వెళ్ళి ఉన్నాడు, మరలా రాబోతూ ఉన్నాడు. మన స్థలాలను మనం తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, ఇదిగో నీ బిడ్డలైన మమ్మల్ని ప్రేమించిన ఆయన, ఇదిగో జరిగిన సంగతులన్నిటిని గురించి ఆయన, ఇదిగో నీ సేవకులను నిలబెట్టు తండ్రి. అనేకమైన మాటలు ఇచ్చావు నాయన, అనేకమైన ఓదార్పులు ఇచ్చావు తండ్రి, ధైర్యాన్ని ఇచ్చావు ప్రభువా, విశ్వాసాన్ని ఇచ్చావు ప్రభువా, మమ్మల్ని బలపరిచావు తండ్రి, గురి ఎత్తుకు నడిపించావు ప్రభువా. ఇదిగో నన్ను మమ్మల్ని సిద్ధపరిచావు తండ్రి. ఇదిగో తండ్రి, మాలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించుకుని ప్రభువా, ఇదిగో మా భక్తి జీవితాన్ని అంతకంతకు పెంచుకుని ప్రభువా, ఉన్నతమైనటువంటి ఆ స్థానంలోకి వెళ్ళడానికి, ఆ యొక్క ప్రభా ఆ నిత్యమైన ఏదైనాలోకి వెళ్ళడానికి ప్రభువా, మేము సదా నీతో కలిసి జీవించడానికి ప్రభువా, మాకు ఇచ్చిన ఓదార్పును బట్టి, మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి, మాకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి ప్రభువా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇచ్చిన బిడ్డలందరికీ తండ్రి ఈ గొప్ప ఆదరణ దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, అందరూ కూడా నాయన, ఇదిగో తండ్రి, నివాస స్థలము కొరకే ఈ భూమి మీద వారి భక్తి జీవితాన్ని నాయన శాశ్వతం చేసుకోవడానికి, నానా స్థిరపరచుకోవడానికి, ఇదిగో అంతకంతకు పెంచుకోవడానికి, సమస్త బలహీనతల నుంచి, రుగ్మతల నుంచి గొప్ప విడుదల పొందడానికి ఈ కృపనిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి, ఈ కుటుంబ సభ్యులను బట్టి వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా, 3 భార్యల జీవితాలను చిగిరింపజేసే దేవుడు అయ్యా. ఇదిగో తండ్రి, కుటుంబంలో నాయన అనేకమైన అద్భుతమైన కార్యాలను చేస్తూ ఉన్నామని, ఇంకా చేయబోతూ ఉన్నామని, ఇంకా ఎన్నో వారు చూడబోతూ ఉన్నారని ప్రభువా.
ఆయన తండ్రి నువ్వు తండ్రి వాగ్దానం ఇచ్చినావు తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా కుటుంబం అంతా ఈ ఆశీర్వాదం పొందుకున్నట్లుగా సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా కూడిచి బిడ్డలందరూ కూడా ఆయన వారి గృహాలకు వెళ్ళినప్పుడు మరొకసారి ఇదిగో జరిగిన సంగతులను గురించి ప్రభువా వారు ఊహించుకుంటూ ఆయన వారు తలంచుకుంటూ ఆయన ఇది నిత్యత్వము కావలసిన భాగాన్ని గుర్తించుకుంటూ ఆయన ప్రభా ప్రతి ఒక్కరూ ఆయన భక్తి జీవితంలోకి వెళ్ళడానికి కావలసినటువంటి ఆత్మీయతలను ప్రభా వీళ్ళందరినీ నడిపించమని దీవించమని ఆశీర్వదించమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోనమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఈ సమయంలో మరల దైవజనులు ఆశీర్వదిస్తారు. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన దయగలిగిన సన్నిధి, కాపుదల, భద్రత, ఆ గొప్ప నిత్యత్వానికి, ఆ ఏదేనికి వెళ్ళబోతున్న మన అందరికీ, ఈ కుటుంబానికి సదా తోడై నడిపించును గాక. Amen. Amen. God bless you.